గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ హర్విల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హ్యాపీ సండే. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ గా మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏంది అనేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నాకు అదొక తృప్తి అనమాట. జ్యోతి వాళ్ళ ఇంట్లో ఇది చేశారు కదా, సంగీత వాళ్ళ ఇంట్లో ఇది చేశారు కదా, ఈరోజు రమాదేవి వాళ్ళ ఇంట్లో ఇది చేశారు కదా అని నేను కొంచెం తృప్తి పడతాను అనమాట. మా ఇంట్లో అయితే నాన్ వెజ్ అంటూ లేదండి. 15 days వరకు నాన్ వెజ్ అంతా తెచ్చుకోకూడదు అనమాట. అందుకని ఏం చేయలేదు. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మీలో చాలా మంది అడుగుతున్న ప్రశ్నకు సమాధానం అనమాట. స్టవ్ గురించి చూపించక్క, అలాగే స్టవ్ ఎలా క్లీన్ చేసుకుంటావో చూపించక్క, మీ స్టవ్ బ్రాండ్ కంపెనీ ఏదక్క, క్లీనింగ్ ఎలా చేసుకుంటావో చూపించక్క అని కూడా అడుగుతున్నారు కదా. నేను కరోనా వ్యాక్సినేషన్ వేయించుకున్న ముందు రోజు క్లీన్ చేశానండి. స్టవ్ డీప్ క్లీన్ అనమాట. దాదాపు 17 days పైన అయింది. ఈ రోజు డీప్ క్లీన్ చేసుకుంటున్నాను కనుక ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మనం కనుక ఇలా డీప్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, 10 days వరకు కూడా బాగుంటుంది స్టవ్. పదే మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. పైగా అప్పుడప్పుడు పాలు పొంగిపోతుంటాయి కదా, మా ఇంట్లో అయితే ఎక్కువే పొంగిపోతుంటాయి. ఎంతసేపు అలా చూస్తున్నా కూడా పొంగవండి పాలు. ఇలా తిరిగేసరికి ఎప్పుడు పొంగింటాయో. అది అంతేనేమో కదా, మీ ఇంట్లో కూడా అంతేనా? పాలు పొంగినప్పుడు బర్నర్స్ కి ఆటోమేటిక్ గా పాలు పొంగిపోతే పొరలెక్క కడుతుంది. మనం ఎంత క్లీన్ చేసినా కూడా హోల్స్ లెక్క వెళ్ళిపోతాయి కదా. ఈ విధంగా ట్రై చేయండి. సూపర్ గా క్లీన్ అయిపోతాయి, తలతలా మెరుస్తాయి మీ బ్రాస్ అయితే బర్నర్స్. నేను అలాగే క్లీన్ చేసుకుంటాను. ఎలాంటి కెమికల్స్ ఏవి వాడకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా ఈజీగా మెరుస్తాయి అనమాట. బర్నర్స్ అయితేనేమి, స్టవ్ అయితేనేమి. ఫస్ట్ క్లీనింగ్ చూపిస్తాను, ఎలా క్లీన్ చేసుకోవాలనేసి. ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత మా స్టవ్ కంపెనీ ఏది, ఎన్ని రోజుల నుంచి నేను వాడుతున్నాను, స్టవ్ మెయింటైన్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అనేది టిప్స్ కొన్ని మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ గా స్టవ్ క్లీనింగ్ వీడియో చూసి వచ్చేయండి. స్టవ్ చూడండి, 2 వారాల పాటు పట్టించుకోకపోయేసరికి మరకలన్నీ ఇలా ఎండిపోయాయి. పాలు పొంగిపోయినప్పుడు, లేకుంటే పప్పు కట్టు పొంగిపోయి ఉంటుంది కదా మనం కుక్కర్లో పెట్టినప్పుడు, అదంతా బర్నర్స్ కిందకి ఇలా వెళ్ళిపోయేసి మనం వెంటనే క్లీన్ చేయకుంటే ఇలా మరకలుగా ఏర్పడి ఎండిపోయి ఉంటాయండి కార్నర్స్కి. అలాగే నిన్న ఈవినింగ్ పాలు కూడా పొంగిపోయాయి. చూడండి ఎలా ఉందో స్టవ్. ఇదేమో పెద్ద బర్నర్ది. ఇక్కడ కూడా ఆయిల్ మరకలు అన్నీ ఉన్నాయి. ఇదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. 2 వారాల నుంచి సరిగా పట్టించుకోకపోయేసరికి చూడండి స్టవ్ ఎలా ఉందో. ఈ మరకలన్నీ మనం మామూలు స్క్రబ్బర్తో క్లీన్ చేస్తే క్లీన్ కావు. కొంచెంసేపు నానబెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ అయిపోతాయండి. నేను చేసిన విధంగా మీరు ట్రై చేయండి. స్టవ్ చూడండి, నిన్న నైట్ క్లీన్ చేయలేదండి. ఉదయాన్నే డీప్ క్లీన్ చేద్దామనేసి అలాగే పెట్టేశాను. ఇంకా బర్నర్స్ నిన్న నైటే నానబెట్టుకున్నానండి. కొంచెం వైట్ వెనిగర్ ఉంటుంది. ఇవేమో స్టవ్ స్టాండ్స్, ఇవి కూడా నానబెట్టేశాను సింక్లో. బర్నర్స్ నిన్న నైటే నానబెట్టానండి. మీరు కూడా ఇలాగే నానబెట్టుకోండి. కొంచెం వెనిగరు, వాటరు, విమ్ లిక్విడ్, అలాగే కొంచెం వంట సోడా అంటే సోలా పొడి అండి, అంతా కలిపేసి ఇలా నానబెట్టేసాను. వైట్ వెనిగర్ అని అడగండి, లీటర్ వచ్చేసి 40 rupees ఉంటుంది. ఇలా బాగా మునిగేంత వరకు నానబెట్టుకోవాలి. ఇవి ఇంకాసేపు నానబెట్టుకునేసి ఫస్ట్ అవి మనం క్లీన్ చేసుకోవాలి కదా. స్టవ్ ఆరిపోయినాయి కదా, ఇదంతా కొంచెం నానబెట్టుకుంటాను. ఇవి బాగా నానాలి కదా, అందుకని ఇక్కడ బేకింగ్ సోడా అండి, ఇది వంట సోడా అంటారు. మనం బజ్జీలలో, దోశలలో అందు వాడుతుంటాం కదా, ఆ వంట సోడా. ఇలాంటి ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. ఇందులోకి 1.5 స్పూన్ వేస్తున్నానండి. 1.5 స్పూన్ వేసాను. ఇంకా కొంచెంగా విమ్ లిక్విడ్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఒక 4 డ్రాపులు వేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా నేను బర్నర్స్ నానబెట్టుకున్నానని. వైట్ వెనిగర్ ఇదేనండి, వైట్ వెనిగరు. చిన్న బాటిల్, లీటర్ బాటిల్ వచ్చేసి 40 rupees. ఇది వంటలలో అందు వాడతారంట. నేనైతే క్లీనింగ్కి వాడతాను. ఇది కొంచెం ఒక మూతమైన లేదా 1 స్పూన్ మైనండి. ఇలా పోసుకొనేసి, ఎక్కువ పోయొద్దండి, పేస్ట్ లెక్క చేసుకోవాలి. ఇలా మళ్ళీ కొంచెం వేసేసి ఇలా పేస్ట్ లెక్క చేసుకున్నాను. ఇలా ఉండాలన్నమాట. బాగా పొంగుతుంది, అందుకని కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇంకా ఎక్కడెక్కడైతే ఇలా మరకలు ఉన్నాయో, ఎండిపోయి ఉంటాయి కదా మరకలు, ఇవన్నీ ఇక్కడంతా ఇలా పూసుకోవాలన్నమాట. ఫస్ట్ లోపలైతే వేయొద్దండి. లోపల 80% మీరు ఈ మనం కలుపుకున్న పేస్ట్ అనేది వేయకూడదు. పైన మాత్రమే పూసుకోండి. ఎందుకంటే లోపల వేశారనుకోండి, లోపల సన్నగా ఉంటుంది కదా, మనకు గ్యాస్ వచ్చేది బ్లాక్ అయిపోతుంది, అప్పుడు కష్టం అవుతుంది. మీరు లోపల 80% వేయద్దండి. ఇలా ఓన్లీ పైన ఎక్కడెక్కడ మరకలు ఉన్నాయి, ఎక్కడెక్కడ జిడ్డుగా ఉందో అంతలక ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. చూడండి నేను అన్ని స్టవ్లకి ఇలా పూసుకున్నాను. ఇదంతా మనము ఇవి క్లీన్ మనం బర్నర్స్ ఉన్నాయి కదా, అవి క్లీన్ చేసుకునేసరికి నానిపోతాయి. నేను అంతా అలా పూసేసుకున్నాను.
4 స్టవ్లకి కాసేపు నానాలి కదా. అవి నానే లోపల ఇవి క్లీన్ చేసుకుంటాను. రాత్రి నానబెట్టాను కనుక ఎక్కువ మనం శ్రమ పడాల్సిన అవసరం లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇది వచ్చేసి సిల్వర్ బ్రష్ అండి. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, చెక్ చేసి తెప్పించుకోండి. సిల్వర్ బ్రష్తోనైతే నీట్గా వస్తాయి అన్నమాట. మనం స్టవ్ క్లీన్ చేసుకొని కానీ బర్నర్స్ క్లీన్ చేయడానికి కానీ నీట్గా క్లీన్ అయిపోతాయి. చూడండి, చూడండి ఎలా ఉందో. ఏదో పాలే పొంగింటాయి నాకు తెలిసి. నీట్గా క్లీన్ చేస్తుందండి బ్రష్. మనము పట్టుకోవడానికి మనం మామూలు సిల్వర్ పీసు పనికిరాదు కదా, ఇలా బ్రష్ అయితే గ్రిప్ బాగా ఉంటుంది. చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి, మనం ఎక్కువసేపు ప్రెషర్ పెట్టేసి క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు, త్వరగా క్లీన్ అయిపోతాయి. ఇదిగోండి అన్నీ బాగా బ్రష్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. మా బర్నర్స్ బ్రాస్ కాదండి, బ్రాస్ కోటింగ్ వచ్చాయి అప్పుడు. ఇదేమో పెద్ద, చూసారా ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయింది. నేను డైలీ వాడేదన్నమాట అది. ఇదేమో పెద్ద బర్నర్. నీళ్ళు చూడండి ఎలా అయిపోయాయో. ఈ నీళ్ళు పడేయకూడదండి, మనం సింక్ క్లీన్ చేసుకోవచ్చు అనమాట లాస్ట్లో. అందుకనేసి నేను ఈ పక్కన పెట్టేసుకొని అవన్నీ వాష్ చేసుకుంటాను, బర్నర్స్ వాటి స్టాండ్స్ అన్నీ. ఈ నీళ్ళు మనము వెనిగర్ అందు వేసాం కదా, అవి పడేయకుండా సింక్ క్లీన్ చేసుకోవచ్చు. ఇవన్నీ వాష్ చేసుకున్నాను. ఇదిగోండి స్టాండ్స్, అలాగే బర్నర్స్ అన్నీ చూసారా ఎంత తలతలా మెరుస్తున్నాయో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ముందు రోజు నైటే నానబెట్టుకోండి. ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి, ఇలా మనం ఎక్కువసేపు ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేకుండా నీట్గా క్లీన్ అవుతాయి. ఇక్కడ స్టవ్ నానిపోయింది. ఇంకా మరకలన్నీ ఊరికనే వదులుతాయండి. ఒక 10 నిమిషాలు పట్టుంటుంది నాకు అవన్నీ క్లీన్ చేసుకునేసరికి. అంతలోపల ఇక్కడ బాగా నానిపోయింది చూసారా. ఎక్కువసేపు నానాల్సిన అవసరం కూడా ఉండదు. సేమ్ అదే బ్రష్ తీసుకున్నాను. ఇవి సిల్వర్వి కనుక ఈజీగానే వదిలేస్తాయండి, మరకలన్నీ ఈజీగానే పోతాయి. ఇలా కార్నర్స్కు అంతా వెనిగరు, సోలా పొడి, మనం వాడింది వంట సోడా, వైట్ వెనిగరు, అలాగే కొంచెము విమ్ లిక్విడ్ వాడాను. అన్నీ అలా బ్రష్ చేసుకున్నానండి. తర్వాత పాత స్క్రబ్బర్ తీసుకోండి. మీరు పక్కా పెట్టిన స్క్రబ్బర్ ఉంటుంది, ఆ స్క్రబ్బర్తో నీట్గా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే వీక్లీ వన్స్ అలా చేసుకుంటానండి, కానీ ఈ మధ్య చేయలేదు. అందుకనేసి బాగా దుమ్ము పట్టింది, బాగా మరకలు పడ్డాయి స్టవ్ పైన. లేకుంటే ఇంత మరకలు పడేంత వరకు నేను ఉంచుకోను. తర్వాత స్క్రబ్బర్ క్లీన్ చేసేసి చూడండి స్టవ్ చాలా వరకు క్లీన్ చేశాను. లోపల వైపు కండి ఏమన్నా పడింటాయి కదా, అవన్నీ స్క్రబ్బర్ క్లీన్ చేసిన తర్వాత స్క్రబ్బర్తోనే అలా అనుకునేసి ఒక తడి బట్టతో ఒకసారి, పొడి బట్టతో ఒకసారి అలా క్లీన్ చేసుకుంటే స్టవ్ అంతా క్లీన్ అయిపోతుంది. ఇలా కనుక మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, డైలీ ఒక తడి బట్టతో కానీ టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నా నీట్గా ఉంటుంది. ఫస్ట్ ఎలా ఉండింది స్టవ్, ఇప్పుడు చూడండి నీట్గా క్లీన్ అయిపోయింది కదా, ఎక్కడ మరకలు అనేది లేదు. చూసారా ఫస్ట్ ఎంత అసలు వేలుతో గీకుతున్నా కూడా పోకుండా ఉన్నాయి. లోపల మాత్రం మీరు ఎలాంటి వాటరు వాడొద్దండి, ఓన్లీ తడి బట్ట కానీ పొడి బట్టతో కానీ క్లీన్ చేసుకోండి. చూసారా ఎంత నీట్గా ఉందో కదా. క్లాత్తో తుడిచాను కదా, లాస్ట్లో అండి ఒకటి ఇలాంటి టిష్యూ పేపర్ తీసుకోండి. టిష్యూ పేపర్తో మనం క్లీన్ చేయడం వల్ల ఎక్కడన్నా మరకలు ఉన్న వాటర్ మరకలు కానీ అవన్నీ పోయి బాగా షైనింగ్ వస్తుంది స్టవ్. గ్లాస్ది కదా, అందుకని ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటే తలతలా మెరుస్తుంది. చూడండి స్టవ్ బాగుందా లేదా. లైటింగ్ చూడండి, మా కిటికీ లైటింగ్ ఎలా పడుతుందో. నీట్గా క్లీన్ అయిపోయింది కదా స్టవ్. ఇంకా తర్వాత స్టాండ్స్ పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఇలా కనుక మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా మీరు డైలీ క్లీన్ చేసినంత నీట్గా ఉంటుంది స్టవ్. చూసారు కదా స్టవ్ క్లీనింగ్ పర్పస్ అన్నమాట. ఒక 10 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి. మనము ఇలా 2 వీక్స్కి ఒకసారి అలా డీప్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడప్పుడు వారంలో ఒక్కసారైనా పాలు పొంగిపోతాయి కదా. నాకైతే ఒకసారి 2 రోజులు కూడా పొంగుతాయండి వారానికి.
అందుకని నేను వీక్లీ వన్స్ అలా క్లీన్ చేసుకుంటాను. మీకు పాలు పొంగిపోకుండా ఏం లేకుండా అంటే 2 వారాలకు ఒకసారి 3 వారాలకు ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నా కూడా మీ స్టవ్ అనేది లైఫ్ లాంగ్ వస్తుంది. ఇంకా స్టవ్ కంపెనీ పేరు అందని అడుగుతున్నారు కదా చాలా మంది మీరు. ఈ స్టవ్ కంపెనీ వచ్చేసి హాఫ్లే నాగోల్డ్ కంపెనీ అండి. ఈ స్టవ్ ప్రైస్ వచ్చేసి 22,000 పడిందండి. అలాగే 23,000 పడింది. 4 ఇయర్స్ అయిందండి. మా ఇంటి గృహ ప్రవేశానికి ముందుగానే తీసుకున్నాము. 4 ఇయర్స్ అయింది తీసుకొని. చిమ్నీతో సహా తీసుకున్నాం అనమాట. చిమ్నీ స్టవ్ 2 కలిసేసి 50,000 అబోవ్ పడ్డాయి. స్టవ్ అయితే 23,000 నుంచి 22 అలా ఉంటుందండి. ఆటోమేటిక్ స్టవ్ అనమాట ఇది, కరెంటు ద్వారా. ఆటోమేటిక్ అంటే కరెంటు కానీ లేకుంటే మాన్యువల్ గా చేసుకోవచ్చు కదా. అలాగే బ్యాటరీది కాదు. మీరు స్టవ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కానీ, ఎలక్ట్రిక్ గా కానీ, బ్యాటరీ కానీ 3 ఉండే తీసుకోండి. లేదు బ్యాటరీ ఓన్లీ బ్యాటరీ అనుకోండి, బ్యాటరీ అయిపోయినప్పుడు కష్టం అవుతుంది కదా. ఆటోమేటిక్ ది మనము ఇలా అలవాటు అయిన వాళ్ళం అలా ఆటోమేటిక్ గా డైలీ లైటర్ తో వెలిగించుకోవాలంటే కష్టం అవుతుంది. ఓన్లీ ఎలక్ట్రిక్ అయితే మనం కరెంట్ ఉన్నప్పుడే వాడుకోవచ్చు. లేదా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి కదా. నాకైతే మెయిన్ గా తీసుకున్న 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ దాకా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డానండి. స్టవ్ తో అర్త్ సరిగ్గా లేదనమాట. బయట మేము చేరాక మా మైక్రోవేవ్ ఓవెన్ కూడా పోయిందనమాట. అందుకని స్టవ్ తో చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. షాక్ వస్తుంది అప్పుడప్పుడు. మాన్యువల్ గానే నేను కరెంట్ ఉన్నా కూడా స్విచ్ తీసేసేసి మాన్యువల్ గా చేసుకున్నాను. ఎందుకనేసి వాళ్ళకి సర్వీస్ సెంటర్ కి ఫోన్ చేసి హైదరాబాద్ లో తీసుకున్నాను. ఆన్లైన్ అయితే కాదండి, హైదరాబాద్ లో తీసుకున్నాను. వాళ్ళే సర్వీస్ వాళ్ళు వచ్చారు, చూశారు. అర్త్ ప్రాబ్లం, స్టవ్ ప్రాబ్లం అయితే ఏం లేదు. అర్త్ ప్రాబ్లం వల్ల నాకు 2-3 సార్లు షాక్ వచ్చింది బాగా. ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా, మనం ఏదైనా పెట్టేసరికి ఒకసారి అయితే ఇట్లా పట్టుకునేసరికి అక్కడ పోయి దబ్బున పడ్డాను. ఒక 2 డేస్ వరకు స్టవ్ జోలికి రాలేదండి, అంత భయం వేసింది. స్టవ్ కంపెనీ అయితే చాలా బాగుంది. గ్లాస్ది కదా, మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. క్లీనింగ్ కూడా మనం చెప్పాలంటే స్టీల్ స్టవ్ బెస్ట్ అండి. వాటిని అయితే నీళ్లు పోసి కడుగుతాం కదా, నేను కూడా కడుగుతుంటుంది. బాగా సబ్బేసి లేకుంటే సిల్వర్ది పీస్ వేసేసి బాగా రుద్దేసి నీళ్లు పోసామనుకోండి మొత్తం నీట్ గా తలతలా మెరిసిపోతుంది కదా. వీటికి లోపల వాటర్ పడకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, కానీ చూడడానికి అందంగా ఉంటాయి. అదండి నా స్టవ్ కంపెనీ. అలాగే నేను వాడబట్టి 4 ఇయర్స్ కావచ్చింది. మీరు కొత్తగా స్టవ్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు నేను ప్రిఫర్ చేసేది స్టీల్ స్టవ్ తీసుకోండి. స్టీల్ దాంట్లో కూడా చాలా రకాల మోడల్స్ వచ్చాయి ఇప్పుడు. అప్పట్లో 4 ఇయర్స్ బ్యాక్ అంత మోడల్స్ లేవు, నాకు అంత ఐడియా లేదనమాట. అంత ముందు కూడా నాకు గ్లాస్ స్టవ్ ఉండింది. ఇలాగే 4 బర్నర్స్ ది ఉండింది. 3 బర్నర్లు ఉండకూడదు అన్నారండి. మా ఎవరు ఇంటికి వచ్చిన ఎవరు కూడా 3 బర్నర్లు ఉండకూడదు అన్నారు. అంత ముందు కూడా 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ ఈ స్టవ్ తీసుకునే ముందు కూడా గ్లాస్ దే ఉండింది. కానీ నేను చెప్పేది మీకు వీలైనంత వరకు స్టీల్ ఉంటాయి కదా, స్టెయిన్లెస్ స్టీల్ కొంచెం మందంవి ఉన్న స్టవ్ తీసుకోండి, చాలా బాగా యూజ్ అవుతాయి. బర్నర్స్ కూడా బ్రాస్ వస్తాయి, తలతలా మెరుస్తాయి. మాకు బ్రాస్ గానే ఇచ్చారు. మెయిన్ చెప్పాలంటే బ్రాస్ గానే తీసుకున్నాను. కానీ ఇది అప్పుడేమో తలతలా మెరిసేటట్టు బ్రాస్ కలర్ లోనే ఇతర కలర్ లోనే ఉన్నాయి, కానీ పైన కోటింగ్ అంతే ఇది. కానీ బ్రాస్ కాదనమాట, బ్లాక్ ఏదో అంటారు కదా, అవి వచ్చాయి. స్టవ్ అయితే బాగుందండి. కానీ నేనైతే 4 సంవత్సరాల తర్వాత గానీ ఈసారి ఏదైనా రిపేర్ వస్తే నేను దీన్ని పక్కకు పెట్టేసి స్టీల్ స్టవ్ తీసుకోవాలని నా ఇష్టం. మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే గ్లాస్దే తీసుకోండి. నేనైతే ప్రిఫర్ చేసేది స్టీల్ అనమాట. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బెస్ట్ టిప్స్ అనమాట స్టవ్ లైఫ్ లాంగ్ వచ్చేదానికి. ఇవి హీట్ మీద ఎప్పుడైనా కానీ మీరు సింక్ వేయడం కానీ వాటర్ కానీ వేయద్దండి, బర్నర్స్ పాడవుతాయి. బాగా వేడి ఉన్నప్పుడు మనం తీయడం కానీ ఇలాగే తీసుకెళ్లి వాటర్ కింద పెట్టడం కానీ అలా చేయకూడదు అనమాట. అలా చేస్తే బెండ్ వస్తాయి. మీరు బ్రాస్వే కావచ్చు, బర్నర్స్ వేరేవి ఏవైనా కానీ హీట్ మీద మనం కనుక వాటర్ వేసామనుకో అవి కొంచెం షేప్ మారుతాయి. షేప్ మారినప్పుడు ఏమవుతుందంటే సరిగా కూర్చోకుండా ఏమవుతుందంటే గ్యాస్ అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు సపరేట్ గా మళ్ళీ బర్నర్స్ కొనాల్సి వస్తుంది. ఒక్కొక్క బర్నర్స్ ఇలా బ్రాండెడ్ కంపెనీ గ్యాస్ స్టవ్స్ అయితే చాలా రేట్ ఉంటాయి. అందుకనేసి కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. అదండి ఈరోజు వీడియో, నా స్టవ్ క్లీనింగ్ వీడియో అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ను బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మీకు నచ్చిన ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.